నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన చంద్రబాబు. పోలవరంపై జ్యుడిషియల్ విచారణ జరపాలి, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్. కార్గిల్ యుద్ధవీరుల త్యాగాలు అజరామరం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. పోలీస్ సిబ్బంది సంక్షేమమే పరమావధి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండాలి, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని, 16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. 5 లక్షల కోట్లతో పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైకాపా హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర విభజన నుంచి వైకాపా పాలన వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. విభజన జరిగినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. గతంలో పింఛన్లు కూడా రావనే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఆదాయం తక్కువ వస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏపీకి 46%, తెలంగాణకు 54% ఆదాయం వచ్చింది. కంపెనీలు, ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సమస్యలు పరిష్కారం కాలేదు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చింది. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం కలిసి వచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకు వెళుతుంది. పోలవరం పూర్తి చేసే ప్రతి ఎకరాకు నీరందుతుంది. 1667 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశాం. పట్టిసీమ పూర్తి చేయడం వల్ల 44,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నాకు పేరుస్తుందని వైకాపా పాలనలో పట్టిసీమను కూడా సరిగా నిర్వహించలేదు. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప విమానాశ్రయాలను అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో 8 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చాం. విశాఖ, చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా గతంలో సంక్షేమానికి బడ్జెట్లో 34% ఖర్చు చేశాం. పోలవరం ప్రాజెక్టు కోసం 11,762 కోట్ల రూపాయలు కేటాయించాం. తెదేపా అధికారంలో కొనసాగి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తయ్యేది అని చంద్రబాబు వివరించారు. ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష, ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు బద్దన పడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకో పక్కన అధ్యక్ష మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు. దాన్ని డిస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం, దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్లోనే 1,29,000 కోట్లు. అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ పరిపాలన చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తి అయింటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ గాని వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్ని కలిపితే ఒక 55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇంకో పక్కన దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు. ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏదైతే 6,600 కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం. ఇదన్నింటికంటే మేజర్ సమస్య. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఎక్కడ లింక్స్ ఉన్నాయంటే
కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో మారుమూల ఏ గ్రామానికి పోయినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. వాళ్ళ మీద ప్రత్యేకంగా ఈ ట్రైబల్ ఏరియాలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎవరన్నా గంజాయి పండిస్తూ ఉంటే ఆల్టర్నేటివ్గా ఏమేం చేయాలో ప్రభుత్వ ఖర్చు కూడా ఇచ్చి అన్ని విధాలు చేస్తాం. గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాం. ఈ చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత మనందరిది. ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇతరులో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా? నేనైతే 45 ఏళ్ళు చూడలేదు. 45 ఏళ్ళు నేను చూడలేదు ఎక్కడ, నేను చదవలేదు కూడా. నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేశాను, 80లో మంత్రి, అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే. నా తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ పుణ్య ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే, ఎక్కడ నాకు ఎవరు తగల. డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు వ్యవసాయం 16% CAGR పెరిగితే ఇక్కడికి వచ్చే కొద్దికి 10.3%, అంటే 5.7% వ్యవసాయ గ్రోత్ రేట్ తగ్గిపోయింది 5 ఏళ్లలో. 5.7% అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది, రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి, దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. GSTP కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. నేర రహిత సమాజం, జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్, ఎక్కడ రాజీ పడే సమస్య లేదు, తన మన అనే భేదం కూడా లేదు. శాంతి భద్రతలో నూతన అధ్యాయం, న్యూ చాప్టర్ ఇన్ లా అండ్ ఆర్డర్ విల్ స్టార్ట్, ఆల్రెడీ స్టార్టెడ్. ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ద్వారా, ఎట్టి పరిస్థితుల్లో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్కి అభయడగండి, చట్టాన్ని గౌరవించండి. లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది. అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని, ప్రాజెక్టు నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని హర్షకుమార్ నిలదీశారు. స్థానిక లూథర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యాసంస్థల సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎలా చేయాలన్న దానిపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారే తప్ప గతంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన విషయాలు వెల్లడించలేదన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని పోవడానికి కారణం చంద్రబాబే అని ఆరోపించారు. 2008-9లో సీనయ్య అండ్ కంపెనీ చెప్పినట్టుగా ఇప్పటికైనా డబుల్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై జ్యుడిషియల్ కమిటీ వేసి విచారణ జరిపించాలని, అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రాజెక్టు నిర్మాణం చేయాల్సి వచ్చిందని, కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లిపోయాయని ధ్వజమెత్తారు. అసలు గైడ్ బండ్ అవసరమే లేదని, 82 కోట్లు ఎందుకు దానికి వ్యయం చేశారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు, పవన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడం దారుణమని మండిపడ్డారు. ముంద్రా, విశాఖ పోర్టుల్లో పట్టుబడిన మాదక ద్రవ్యాలపై సిబిఐ కేసు నమోదైందని, ప్రధాని మోదీకి ఈ వ్యవహారంతో సంబంధం లేకపోతే విచారణ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాఫర్ డ్యాములు కూడా మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి. ఎందువల్లంటే కాఫర్ డ్యాములు రెండు కూడా సీపేజ్ వచ్చేసి వాటర్ వచ్చేస్తూ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ డయాఫ్రామ్ వాల్ కట్టాలంటే మళ్ళీ కాఫర్ డ్యాములు పటిష్టం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉండవండి, తెలుగుదేశం ఉండనివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఉండనివ్వండి, ఏ ప్రభుత్వం ఉండినా కానీ ఖచ్చితంగా దీన్ని ఒక ఏటీఎం కింద వాడుకున్నాయి తప్పితే దీన్ని కరెక్ట్గా కట్టుదాము అన్న ఉద్దేశం లేదు. లేకపోతే
మళ్ళీ ఇంత ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ధనమంతా, ఈ ప్రజాధనం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళిందంటే రాజకీయ నాయకుల జోబుల్లోకి, కాంట్రాక్టర్ల జోబుల్లోకి. ఇన్ని అక్రమాలతో పోలవరం నిర్మించారు కాబట్టి ఈ పోలవరం మీద నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉన్న, మొన్న నినుపుల కమిటీ అని చంద్రబాబు నాయుడు గారు వేశారు, ఎలా కట్టాలని వేశారు, కానీ ఎలా కట్టడం వల్ల ఇది జరిగిందన్నది ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు ఆయన శ్వేతపత్రంలో. ఏది అన్ని ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అని చూసుకున్న తర్వాతే డబ్బులు రిలీజ్ చేసి పోలవరం మొదలెట్టాలి. లేదంటే మంచి కాళేశ్వరంలాగా అయిపోద్ది. కాళేశ్వరంకి మనకు ప్రాబ్లం లేదండి. ఇక్కడ పోలవరం వచ్చేటప్పటికి వీళ్ళు చేసిన తప్పు వల్ల మనం ఎవరం కూడా మిగలం. ఈస్ట్ వెస్ట్ గోదావరి, కాకినాడ నుంచి భీమవరం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతాం. ఎంత పెద్ద ప్రాబ్లం అన్నది మనం ఫేస్ చేయబోతున్నాం. నేను త్వరలోనే దీని మీద నేను సుప్రీంకోర్టులోనే పిల్లి అయిపోతున్నాను. వీళ్ళు కానీ సరిగ్గా కానీ ఇది కానీ జరగకపోతే మటుకు డెఫినెట్గా సుప్రీంకోర్టులో పిల్లేసి దీన్ని ఖచ్చితంగా యాజ్ పర్ ది నామ్స్, నేను చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, సిడబ్ల్యూసి చెప్పినట్టు కదా, అందరూ కలిసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ నామ్స్ ప్రకారం ఎక్కడ ఎలా కట్టాలో అలా కట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అంటే ఎంత మోసం అంటే, ఇతను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి మంచి చేస్తామని చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ఇంత అన్యాయం చేస్తూ ఉంటుంటే ఒక స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకుండా బీహార్ లాంటి రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ గురించి గొంతెత్తి మాట్లాడుతూ ఉంటుంటే 15,000 కోట్లు తెచ్చుకోవడానికి సిగ్గనేది ఉందని నేను అడుగుతున్నాను. బీహార్కి 26 కోట్లు 26,000 కోట్లు ఇచ్చారు. మరి అది ఏ పొద్దు కింద ఇచ్చారో కూడా నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఎంత ఇచ్చారు, ఎలాగిచ్చారన్నది మనందరికీ తెలుసు. ఈ 15,000 కోట్ల అప్పు వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే లాభం కూడా ఏంటో తెలియదు. జగన్ కూడా తక్కువైనోడేం కాదు. జగన్ అధికారంలోకి వచ్చాడు, రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడనగా ఈరోజు సింగంపల్లి అనే ఊరిలో, గొల్లమామిడి దగ్గర సింగంపల్లి ఊరిలో బక్కి సీను అన్న అతన్ని 2 మామిడికాయలు కోసాడని చెప్పేసి అతి దారుణంగా కళ్ళు పీకేసి వెనక నుంచి కర్రలు పెట్టి కిరాతకంగా హత్య చేశారు. అప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ కేసును మాఫీ చేయాలనుకుంటే నేను వెళ్ళి గట్టిగా నించున్న కేసు అది పెట్టేశాను. ఇప్పటికీ కూడా వాళ్ళకి వ్యవసాయ భూములు ఇవ్వలేదు. చంద్రబాబు అంటే ఇన్సెంటివ్స్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సినవి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. యువ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, పలువురు మాజీ సైనికులు, బీజేపీ నాయకులు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకులు, మాజీ సైనికులు, యువ మోర్చా నాయకులు, విద్యార్థులు, యువతతో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నుండి లాలా చెరువు అమరవీరుల పార్క్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లాలా చెరువు సైనికుల పార్కు వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించి అమర జవాన్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి ప్రతీకగా కార్గిల్ విజయ దినోత్సవం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ కార్గిల్ విజయ దినోత్సవం 2 రోజుల పాటు నిర్వహించమని పిలుపునిచ్చారని, కార్గిల్ యుద్ధంలో అమరులైన ప్రతి సైనికుడిని స్మరిస్తూ వారికి ప్రతి ఒక్కరూ ఈ రోజున నివాళులర్పించి దేశభక్తిని చాటాలని పేర్కొన్నారు. మాజీ సైనికుడు లెఫ్టినెంట్ కల్నల్ బి సత్యనారాయణ మాట్లాడుతూ, విపరీతమైన చలిలో మంచు పర్వతాలలో దాదాపు 60 రోజుల పాటు జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలా మంది చనిపోయారని, భారత సైన్యంలో 507 మంది అమరులయ్యారన్నారు. బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, కాలేపు సత్యసాయిరాం, కందుకూరి మనోజ్, మరడాని సతీష్, షేక్ సాజిద్, ఖండవల్లి సాయి, సుంకర బాలు, సిద్దాని వెంకట్, చువ్వ చరణ్ గుప్తా, పిల్లలమర్రి మురళీకృష్ణ, డాక్టర్ అనురాధ, మోడీ అవినాష్, సానా కృష్ణ, మద్దిపాటి రజని, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ సందర్శించారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఆర్మ్డ్ పోలీస్, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హోంగార్డ్స్ కవాతు నిర్వహించారు. అనంతరం వారి నుంచి ఎస్పీ నరసింహ కిషోర్ గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల మాన ప్రాణ రక్షణే పోలీస్ ధ్యేయమని, అందుకుగాను మనమంతా కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొన్నటకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని అన్నారు. అలాగే సిబ్బంది అందరికీ ప్రతి శుక్రవారం పరేడ్ నిర్వహించి అందరికీ అన్ని విభాగాలకు సంబంధించి అన్ని విషయాలలో అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసు సిబ్బంది సంక్షేమమే పరమావధిగా పనిచేస్తామని, అధికారులు సిబ్బంది పోలీస్ శాఖ పట్ల అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. నూతన చట్టాలపై అవగాహన కల్పించుకుని ప్రజల్లో పోలీస్ శాఖ ప్రతిష్టను మరింతగా పెంచేలా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే వినియోగదారులకు నిత్యావసర సరుకులు అందించాలని, బియ్యం, కందిపప్పు జిల్లాలో రైతు బజార్లతో పాటు నిర్దేశించిన 70 షాపుల ద్వారా వినియోగదారులకు అందిస్తున్నామని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు ముందస్తుగానే సేకరించి అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, ఆ విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి షాప్ వద్ద ధరల పట్టికను వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించాలన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో అధిక ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం, కందిపప్పును సరసమైన ధరలను నిర్ణయించి ఆ మేరకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కూరగాయలు, టొమాటో, బంగాళదుంప, ఉల్లిపాయలు అవసరం మేరకు కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా ఇప్పటికే వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. వరదల తర్వాత కూరగాయలు కొరత అనేది రాకుండా అధికారులు ముందుగానే అవసరం మేరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం. తేజ్ భరత్, డిఎస్ఓ కె. విజయభాస్కర్, మత్స్యశాఖాధికారి కృష్ణారావు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారి ఎం. సునీల్ వినయ్, లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ టి. రాధిక, ఎస్. మాధవరావు, శ్రీనివాసరావు, వినియోగదారుల ఫోరం సభ్యుడు గొట్టుముక్కల అనంతరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గానికి నూతనంగా ఎన్నికైన చైర్మన్ చల్లా శంకర్రావు, డైరెక్టర్లు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఎన్డీఏ కూటమి తరపున ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం పట్ల చంద్రబాబు వారికి అభినందించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్యాపురం బ్యాంకును ప్రగతి పదంలో నడిపించేందుకు చల్లా శంకర్రావు నేతృత్వంలోని పాలక మండలి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం బ్యాంక్ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. డైరెక్టర్లందరినీ పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించేందుకు కృషి చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులను అభినందించారు. వారి వెంట రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, చెలుమూరి శ్రీను తదితరులు ఉన్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల సంజీవనిగా వ్యవహరించబడే ప్రభుత్వాసుపత్రులు మౌలిక సదుపాయాల కొరత వల్ల పేదల ప్రాణాల పట్ల శాపంగా పరిగణిస్తున్నాయని, కాలం చెల్లిన వైద్య పరికరాలు, ఆధునికీకరణకు నోచుకోని భవన సముదాయాలు, పెరుగుతున్న రోగుల అవసరాలకు సరిపడా నిపుణత గల వైద్యులు కొరవడడంపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ సిబ్బంది, ఔషధాల కొరత, అపరిశుభ్ర వాతావరణం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని అసెంబ్లీలో నియోజకవర్గ ప్రజల తరపున తన గళం వినిపించారు. కుక్క కాటుకు, పాము కాటుకు సరైన మందులు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో న్యూరాలజీ, ఆంకాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలలో ప్రత్యేక సేవలను అందించే వైద్యులు కొరవడ్డారని, రోగ నిర్ధారణకు ఉపయోగించే యంత్రాలు, ల్యాబ్, స్కాన్, డయాలసిస్ మెషిన్స్, వెంటిలేటర్స్, శస్త్రచికిత్సకు ఉపయోగించే ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లకు రిఫర్ చేయడం వలన పేదలకు మోయలేని ఆర్థిక భారం పడుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటి పరిష్కారానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బత్తుల కోరారు. ఈ యొక్క పిహెచ్సిలో సిబ్బంది లేరు, అదే విధంగా అక్కడ మందులు కొత్త, ల్యాబ్ టెక్నీషియన్ లేరు, ల్యాబ్లు సక్రమంగా పనిచేయట్లేదు, తాగడానికి నీళ్లు లేవు, కనీసం మరుగుదొడ్ల సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదే విధంగా చూస్తే కుక్క కాట్లు, పాము కాట్లు ఇలాంటి వాటికి కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా అయిపోయింది అధ్యక్ష. కనీసం నర్సులు కూడా ఉండట్లేదు. గతంలో అయితే డెలివరీలు కూడా పిహెచ్సిలో చేసేవారు అధ్యక్ష, కానీ ఇప్పుడు కనీస వైద్యం కూడా అందుబాటులో లేకుండా అయిపోతుంది. అదే విధంగా చూస్తే అక్కడి నుంచి ఏ పేషెంట్ వచ్చినా పిహెచ్సికి జిల్లా హాస్పిటల్ పంపించడం మాత్రం జరుగుతుంది. ఆ జిల్లా హాస్పిటల్ కానీ వెళ్తే మా యొక్క రాజమండ్రి జిల్లా హాస్పిటల్లో ఇక్కడ కార్డియాలజీ డాక్టర్ లేరు, న్యూరాలజీ డాక్టర్ లేరు, ఆంకాలజీ డాక్టర్ లేరు, నెఫ్రాలజీ డాక్టర్ లేరు, పల్మనాలజిస్ట్ లేరు. అసలు డాక్టర్లు లేకుండా అక్కడ వైద్యం ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాక వచ్చిన ప్రతి పేషెంట్ ని కూడా కాకినాడ హాస్పిటల్ పంపిస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా చూస్తే ఎంఆర్ఐ స్కాన్ ఉంది, సిటీ స్కాన్ మిషన్లు ఉన్నాయి, కానీ సిబ్బంది లేరు, చేసేవాళ్ళు లేక అవి నిరుపయోగంగా ఉంది. ఏ టెస్ట్ చేయాలన్నా బయటికి పంపించడం తప్ప హాస్పిటల్లో ఏ టెస్టులు జరగట్లేదు.
మా నియోజకవర్గంలో రాజనగరం నియోజకవర్గంలో చూస్తే పిహెచ్సిలన్నీ శిథిల వ్యవస్థలో గెలిపోయినాయి అధ్యక్ష. అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. గతంలో అంబులెన్స్ సౌకర్యం సరిగా లేదని చెప్పి మేమే ప్రత్యేకంగా 4 అంబులెన్స్లు తయారు చేసి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రారంభించి ప్రజలకు సేవలు అందించాం అధ్యక్ష. ఇప్పుడు కూడా అది ఉచితంగా నడుస్తుంది. అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. ఈ మధ్య మాకు మా నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో డయేరియా వస్తే కూడా అక్కడ వైద్య సదుపాయాలు లేక ప్రైవేట్ హాస్పిటల్ తరలించాము. సకాలంలో వైద్యం అందక 2 మనుషులు కూడా చనిపోవడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వీర్యం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆ పిహెచ్సిలు ఏదైతే పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో సిహెచ్గా మార్చాలని చెప్పేసి కోరుతున్నాము. ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో అయితే సిహెచ్సి శాంక్షన్ అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అమల్లోకి ఎందుకు తీసుకురాలేదనే దాని గురించి విచారిస్తే కొంతమంది చెప్పేది ప్రైవేట్ హాస్పిటల్కి గత హయాంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్వీర్యం వల్ల మాత్రమే ఇది జరిగిందని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ స్వలాభం కోసం ప్రభుత్వ హాస్పిటల్ అన్ని నిర్వీర్యం చేస్తున్నారనే విషయం కూడా ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. వీటిపై విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేసి పేదలకి సక్రమంగా వైద్యం అందే విధంగా చేయాలని చెప్పేసి తమ ద్వారా మంత్రివర్గం కోరుతున్నారు అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నరసింహ కిషోర్ను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనయుడు జీఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి అధినేత డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఈ రోజు నగరంలో శాంతి భద్రతలు అంశాలపై అనేక ప్రాంతాల్లో డాక్టర్లపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. గంజాయి, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం ప్రభావం ఎక్కువగా ఉండటం వలన కొంతమంది యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని, వాటి మత్తు పదార్థాల ప్రభావంగా శరీరంలోని నరాలకు సంబంధించి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన దృష్టికి తెచ్చారు. కొంతమంది యువత పేదరికాన్ని అడ్డం పెట్టుకుని యువతను చెడు ప్రలోభాలకి అలవాటు చేస్తున్న నాయకులు ఉన్నారని రవిరామ్ కిరణ్ అన్నారు. కొన్ని పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని శాంతి భద్రతల మీద ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలియజేశారు. ఆయన వెంట రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, వెంకన్న ఉన్నారు. అధికారంలో లేనప్పటికీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీ ఉనికిని కాపాడుకోవడాన్ని బాధ్యతగా స్వీకరించి ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేయడం అభినందనీయమని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, భవిష్యత్తు మనదేనని భరోసా ఇచ్చారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ శ్రేణులతో స్థానిక సంహిత కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ధైర్యంగా పోటీకి దిగి ఓటమి చవిచూసినప్పటికీ ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి చిన్న ఎన్నికల్లో సైతం పోటీకి రావడం సహజమని, అయితే అధికారంలో లేనప్పుడు పోటీకి సిద్ధపడటం మామూలు విషయం కాదన్నారు. ఓడిపోతామని భయపడి సాధారణంగా పోటీకి దూరంగా ఉంటారని, అయితే అలాంటిదేమీ లేకుండా పోటీకి ముందుకు రావడం పార్టీ పట్ల నిబద్ధతకు నిదర్శనమన్నారు. మన టీంలో తిరిగిన అశోక్ కుమార్ జైన్ ని బెదిరించడం శోచనీయమని, ఇది మంచి సంస్కృతి కాదని, అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలని రాజా అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి శర్మలారెడ్డి, నందెపు శ్రీనివాస్, డాక్టర్ లంక సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. తూర్పు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న రవీంద్ర భారతి స్కూల్లో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు విద్యార్థులు సైనికుల దుస్తులు ధరించి దేశభక్తిని పెంపొందించేలా చేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ను నిర్వహిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ప్రిన్సిపల్ టి రోజాకుమారి మాట్లాడుతూ 1999లో పాకిస్తాన్పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయాన్ని స్మరిస్తుందని, ఈ ముఖ్యమైన రోజు కార్గిల్ ప్రాంతంలో పాకిస్తానీ దళాలు ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి పొందేందుకు పోరాడిన భారత సైనికుల సాహసాన్ని, త్యాగాలను భారతీయులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్గిల్ విజయ్ దివస్ భారత సాయుధ దళాల ధైర్యం, స్థైర్యానికి స్మారకంగా నిలిచి వీరుల త్యాగాలను స్మరించేందుకు, వారి వీరోచిత కార్యాల గురించి భవిష్యత్తు తరాలను అవగాహన కలిగించేందుకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయన్నారు. విద్యార్థులు స్ఫూర్తి నింపేలా కార్యక్రమాలను నిర్వహించారని అభినందించారు. ఫ్యాకల్టీ, శ్యామల, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన చంద్రబాబు. పోలవరంపై జ్యుడిషియల్ విచారణ జరపాలి, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్. కార్గిల్ యుద్ధ వీరుల త్యాగాలు అజరామరం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. పోలీస్ సిబ్బంది సంక్షేమమే పరమావధి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్.
నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండాలి. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.